మా నిబ్బారెడ్డి వచ్చాడండి. నిబ్బారెడ్డి పాపం కుర్రోడు కదండి, వయసు చిన్నది. ఇంకా చందమామ కథలు, బాలమిత్ర కథలు చదువుతూ ఉన్నాడు. సో ఆ కథలే వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాడు, ప్రశ్న చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు కదా అయినా కూడాని, ఈ రెడ్డి గారు ఏ చెప్పినా, ఏ సోది చెప్పినా నవ్వేయాలి, చప్పట్లు కొట్టాలి, కొట్టకపోతే మళ్ళీ అలా కోపం వస్తుందని వీళ్ళ పడుతున్న బాధ వర్ణనాతీతం నిజంగా. అయితే నిబ్బారెడ్డి గారు ఒక కథ చెప్పారు. ఆ కథలోకి వెళ్ళే ముందు ఈయన డైలాగ్ చెప్పాడండి. ఈ డైలాగులోనే అంబటి రాంబాబు గారిని పొగుడుతున్నాను అనుకుంటూ విమర్శించాడా, లేదా కావాలని అంబటి రాంబాబు గారు తప్పు చేశారని చెప్పకనే ప్రజలకు చెప్పాడా, నాకు అర్థం కాలే. ఒకవేళ మీకు అర్థం అవుతుందేమో మీరు చూసి చెప్పండి నాకు. అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు, అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నావు. చెయ్యి అయినది, గడ్డం అయినది. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టాలి, పని చేశాడు. పుష్పాలో ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అనే డైలాగ్ ఉంటుంది కదండి, సేమ్ అదే డైలాగ్. చెయ్యి అయింది, గడ్డం అయింది అంటున్నాడు. ఎస్, చెయ్యి అయింది, గడ్డం అయిందే, నోరు అయింది, నోటిదోల అయిందే. అందుకని జనాలు ఏం చేశారు, గతంలో సామెత ఉండేది ఏంటి, నాలుక వీపుకు చేడు దాకే అని. మన నాలుగు నుంచి వచ్చే మాట మన వీపుకు చేడు తెస్తుందటండి. అలా చేడు తెచ్చింది అంబటి రాంబాబుకి. అర్థమైందండి మీకు? చెయ్యి అయిందే, గడ్డం అయిందే, నోరు అయిందే, నోటిదోల అయిందే. అందుకని తన్నులు తినలేదు అనుకోండి, జనం మీద పడ్డారు. ఆ రోజున వీపు సాప్ అయిపోయింది దొరికితేనే. జనం అందరూ అంత ఆగ్రహాలతో వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు జైల్లో ఉన్నది ఆయనే చేసిన ఏదో పనికి. మీరందరూ హ్యాపీగా ఉన్నారు. బైరెడ్డి, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు చాలా చక్కగా నవ్వుతున్నావు. అమ్మడో బాగానే వెళ్ళిపోతే ఇప్పుడు మనం కుల రాజకీయం చేసుకోవడానికి ఉంది. కాపులు ఎలాగైనా రెచ్చగొట్టొచ్చు. రేపు వచ్చేటప్పుడు మళ్ళీ మన పార్టీ వస్తే మన అందరికీ మళ్ళీ పదవులు వేలు కూర్చుంటారు. అధికారం వీళ్ళ చేతిలో ఉంటుంది, డబ్బు వీళ్ళ చేతిలో నడుస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు జైలుకి ఎవడపోతాడు? కాపులు పోవాలి, బీసీలు పోవాలి, ఎస్సీలు పోవాలి. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. అంబటి రాంబాబు అనుకుంటున్నాడు, ఇతను అనుకోవట్లేదు. ఎందుకని నేను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నాను, పోరాడుతున్నానని అంబటి రాంబాబు అనుకుంటున్నాడు అంతే. వైసీపీలో రెడ్లు ఎవరు అనుకోవట్లేదట. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే, మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ మాట ఎవరి కోసం అన్నాడు నాకు అర్థం కాలేదు. అంబటి రాంబాబు కోసం అన్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి కోసమే అన్నాడా? ఏమంటాడండి, జీవితంలో మనం చేసే తప్పులు మనకు చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంబటి రాంబాబు తిట్టిన తిట్టు అతనికి చిన్నగా కనిపించవచ్చు, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపించింది. అందుకే అన్ని వేల మంది వెళ్ళిపోయారు ఈ సాఫ్ చేయడానికి. రెండోది ఏంటి, మనం చేసిన మంచి పని మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ బయట ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశంలో నేను 2,50,000 కోట్లు పనిచేశాను, నేను వాళ్ళకి ఇలా చేస్తాను, వీళ్ళకి అలా చేస్తానని పెద్దగా ఫీల్ అవుతున్నాడు, కానీ సమాజం దృష్టిలో చిన్నది. అంటే ఇతను ఈ బాలమిత్ర చందమామ కథలు చదువుతుంటాడు, అందులో నీతి వాక్యాలు ఉంటాయి. ఆ నీతి వాక్యాలు చెప్పేస్తే అది ఎవరికి అప్లై అవుతుంది? అంబటి రాంబాబుకి అప్లై అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుతుంది. ఒకసారి మళ్ళీ ఆ నీతి వాక్యం మీరు కూడానండి. జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే, మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే అది వాళ్ళకే కదా వర్తింతుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి ఏమన్నాడు, అంబటి రాంబాబు ఏదో 2 మాటలు అన్నాడు అంతే, అంటే వాళ్ళకి చిన్నగా కనిపిస్తుంది. కానీ ప్రపంచానికి ఈవేళ అంబటి రాంబాబుకి సపోర్ట్కి వెళ్ళిన వాళ్ళు, పరామర్శలకు వెళ్ళిన వాళ్ళు అందరినీ చూడండి, అందరూ వైసీపీ నాయకులే. ఎవరన్నా ఒక కాపు నాయకుడు కానీ, ఒక కాపు కులం నుంచి ఒక మేధావి కానీ, లేదా ఒక సామాజికవేత్త కానీ ఎవరన్నా ఒక్కరిని చూపించండి అంబటి రాంబాబుని పరామర్శించండి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అతను అరెస్ట్ని ఖండించిన వాళ్ళు ఒక సామాన్యుని చూపించండి, అందరూ వాళ్ళే. ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు రెండో మాట. మనం ఏదో చాలా పెద్దదాన్ని ఊహించేసుకుంటున్నాం జగనన్న, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపించింది, అందుకే మనల్ని 11లో కూర్చోబెట్టిందని మనోడు బాలమిత్ర నీతి సూక్తి అది చెప్పేశాడు. ఇరికించాడు కదా మరి వాళ్ళందరినీ. ఇలాంటి వాళ్ళు అందరినీ ప్రెస్ ముందుకు మన ధైర్యంగా పంపిస్తున్నారండి. ఓ మాట మాట్లాడామంటే రికార్డ్ అయిపోతుంది. మరి రీల్ స్టార్ వచ్చాడు,
రీల్ స్టార్ కూడా ఒక చిన్న మాట మాట్లాడాడండి. ఏంటి ఆ రీల్ స్టార్ మార్గాన్ని భరత్ ఏం మాట్లాడాడు? నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కైపడింది. ఇవాళ రాంబాబు గారు ఇలాగ అన్నాడటండి. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు భయకంపితులు అయిపోయి వణికిపోతూ ఇంట్లోకి వెళ్ళి దుప్పలు కప్పించి పడుకున్నారట ఇలాగ అన్నందుకు. ఆ ఏడితే లేదు జైల్లో, ఆడు చేసిన నోడుదలకు ఆడు జైల్లో ఏడుతుంటే పాపం ఇంట్లో వాళ్ళ కుటుంబం ఏడట్లేదట. అది చూసంటే అందరూ వణికిపోతున్నారట. వీళ్ళందరూ బాగానే ఉన్నారండి, వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళేం మాట్లాడకుండా తిట్టమని ఉంటారు, వీళ్ళకి కూడా గట్టిగా తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని వచ్చి ఉంటుంది పైనుంచి. అలా తిడితే ఈ సాప్ అయిపోతుందని తెలిసి వీళ్ళకి, అందుకే ఆయన దోస్తారు ముందుకి. ఇదైతే కుక్కలా ఏది మొరమంటే అది మురిగెత్తడని దోస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అతను ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ కుటుంబం ఏడుస్తుంది. ఆ పరామర్శలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో ఇదే రావా, మా వాడు వస్తాడా రాడా, వీళ్ళు చేసే ఓవరాక్షన్కి వీళ్ళు ఎలా రెచ్చగొడతా ఉంటే ప్రభుత్వం ఇంకా ఆడి మీద ఉన్న కేసులన్నీ తిరగదోడిందంటే ఇక మొత్తం ఇక అక్కడే అమ్మహ కమకహ అయిపోతాడు. ఇప్పటికే ముసలోడు. ఆ బాధ వాళ్ళకు ఉంటుంది కదండి కుటుంబానికి. వీళ్ళు మాత్రం వాడేస్తున్నారండి, బాగా వాడేస్తున్నారు. ఏంటో మరి దరిద్రం నాకు అర్థం కాదు. బైరెడ్డి ఇంకొక కథ చెప్పడానని కదండి చెప్పాను కదా నేను, చందమామ కథలు బాలమిత్ర కథలు చదువుతూ ఉన్నట్టున్నాడు ఇంకా ఆ కుర్రతనం పోక. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబే మాట్లాడాలి. జైలు పంపించినంత మాత్రాన మాట్లాడడం ఆపేస్తాడు అనుకోకండి. ఇక వాళ్ళ అమ్మాయితో మాట్లాడేద్దాం, తిట్టిద్దాం, లేదా మళ్ళీ అంబటి రాంబాబు బయటకు వచ్చాక మళ్ళీ ఆతుని తిట్టిస్తాం. మేము మాత్రం తిట్టాం. బైరెడ్డి తిట్టడు, అవినాష్ రెడ్డి తిట్టడు, జగన్ రెడ్డి ఎవరు తిట్టడు. ఎందుకంటే ఇలా తెలుసు చట్టం ఎలా ఉంటుందో. పని లోకేష్ గారితో పెట్టుకుంటే మహిళల్ని తిడితే లోకేష్ గారు ఎలా యాక్షన్ తీసుకుంటే వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ గజగజ వణుకుతున్నారు. ఒక్కడ కూడా మాట్లాడడానికి గజగజ వణుకుతూ అంబటిని రెచ్చగొట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టి, మరొకళ్ళు రెచ్చగొట్టి, ఆ వంగవీటి నరేంద్ర గారిని రెచ్చగొట్టి రాజకీయానికి పబ్బం గడుపుకుంటున్నారు. రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. పొగిడేస్తున్నారు ఆవిడ్ని. అంటే నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడమ్మా, ఇంకా తిట్టు అంటే నువ్వు తిడితేనే ఇది కులం గొడవలుగా మారుతుంది. మేము తిట్టామంటే మేము బొక్కలకు వెళ్ళిపోతాం. అయ్యి బాబోయ్ మాకు చాలా భయం, మమ్మల్ని లోపల వేసారంటే మేము బతకలేము. కాబట్టి మా తరపున మీరు తిట్టి మీరు జైలుకి పోండి. ఎలా రెచ్చగొడుతున్నారు చూడండి వాళ్ళు. ఏమండి వీళ్ళని తిట్టకూడదు, వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళే మాట్లాడవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. వాళ్ళేమో డీసెంట్గా మాట్లాడతారు, వీళ్ళతో మాత్రం బూతులు తిట్టుతున్నారు. ఇది లాజిక్ అర్థం చేసుకోవాలండి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ ఒక బాధ ఏమరంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? ఆ తప్పు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించాలి అని చెప్పి మాట్లాడినారు మీరు. జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేదా? పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే అంబటి రాంబాబు తోటి పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా తిట్టించారు వీళ్ళు. అంగటిలో సరుకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు ఎవడు కావాల్స్తే వాడు కొనుక్కోవచ్చు. చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్ని వదిలేసి సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనండి, గందరగోళం ఏమీ లేదు. అందుకని నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పద్ధతిని, ఆయన వ్యవహారాలని నీచాతి నీచంగా తిట్టించిన వాళ్ళు మళ్ళీ అదే అంబటికి అతను నోడు దోలవలేదు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాలట. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నాడు. అంటే మీరు ఆదుకోరా? పవన్ కళ్యాణ్ గారు రావాలా? మరి ఇలాగ అడగటానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎవరు, అంబటి రాంబాబు అనే వ్యక్తి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో ఉండి మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు ఒళ్ళు కొవ్వెక్కి. అదే ఒళ్ళు కొవ్వుతో చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని కూడా తిడతాడు జైలుకి పోతే. ఆ తిట్లు తిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ తరపున పోరాడాలా? మరి మీరేం చేస్తారు? మీ జగన్ అన్న ఏం చేస్తాడో, లేకపోతే మీ జగన్ గారు రెడ్లందరూ ఏం చేస్తారు? వీళ్ళు చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు, కాపు కులం. అయితే కాపు కులానికి ఆయన ఇచ్చిన వాల్యూ ఏంటో అందరికీ తెలుసు. కానీ వీళ్ళు డైరెక్ట్గా కమ్మ కులస్తుల మీద దాడి చేస్తారు. ఏ పార్టీ ఏ ప్రతిపక్షం లేకపోయినా సరే ఎన్వి రమణ గారు తెలుగుడు అయ్యుండి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు.
మనందరం గర్వపడాల్సిన స్థానంలో ఉన్నాడు ఆయన. కేవలం ఆయన కమ్మ కులస్తులనే కారణంతో వైసీపీ మొత్తం ఆయన మీద దాడి చేసింది. ఆయన ఏమి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కాదు, ఎంపీగా ఏం కాదు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని కూడా కులం పేరుతో దాడి చేసిన నీచమైన చరిత్ర వైసీపీ పార్టీది. అలాగే నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయన ఎలక్షన్ కమిషనర్. ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆ ఎలక్షన్ కమిషన్ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని పరిస్థితి. అలాంటి కమిషనర్ మీద కూడా దాడి చేశారు వీళ్ళు, కేవలం ఆయన కమ్మ కులస్తుడు కాబట్టి. కేవలం ఆయన కమ్మ కులస్తుడు కాబట్టి ఆయన డీజీపీ చేశాడు ఏపీ వెంకటేశ్వరరావు గారు. కేవలం ఆయన కమ్మ కులస్తుడు కాబట్టి ఆయన మీద దాడి చేశారు వీళ్ళు. రాజకీయం అవసరంలే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వాలని లేదు రూలు. వాళ్ళ కులాన్ని బట్టి టార్గెట్ చేసిన నీచ సంస్కృతి వైసీపీది. కానీ వీళ్ళు ఏమంటారండి, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు అదోపనులు చేసేది ఆయన మీద ఆపాదించేది ఎప్పటి నుంచో ఉన్నదే కదా. ముక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు చింపి కొట్టే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే. అంటే అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజంగానే అక్కడ జనసేన కార్యకర్తల్ని, వేరే మహిళల్ని కొట్టించాడు. అంటే ఇప్పుడు మనోడు చంద్రశేఖర్ రెడ్డి మీద రెచ్చగొడుతున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు అలా చంద్రశేఖర్ రెడ్డి కొట్టించాడు కాబట్టి ఇప్పటికి ఇంకా ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారని ఆయన రెచ్చగొడుతున్నావా? ఒకవేళ ఆయన రెచ్చగొట్టి ఆయన కానీ మళ్ళీ ప్రతిచర్య చేస్తే ఏటి పరిస్థితి, ఎటు వెళ్ళిపోతారు మీరు? ఎందుకు ఈ రెచ్చగొట్టే ఈ మాటలు ఎందుకయ్యా నీకు? పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని. ఓ రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం కోసం మాట్లాడాల్సిన పరిస్థితిలో ఓ దుప్పటి ఇచ్చారట, ఒక ఆవు ఇచ్చారట, ఒక గేదె ఇచ్చారట అని ఆ బాలమిత్రలో ఉన్న కథ చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పరిస్థితి ఇంత దుర్భరం అయిపోయింది. అంటే మాట్లాడేవాడు ఎవరు లేడు ఇంకా. ఎలాగొచ్చి బాలమిత్ర కథలు చెప్పేవాడు, లేకపోతే మరొకడు మాట్లాడడం. అంటే కనీసం పార్టీ పాలసీని పకడ్బందీగా జనాల్లోకి తీసుకెళ్లే వ్యక్తి కూడా లేని ఆ దుస్థితికి ఈరోజున వైసీపీ పడిపోయింది అనడానికి ఇంతకన్నా ఏ ఆధారం కావాలి? ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడికి పడ్డారా బాబు మీ బుద్ధి వల్ల.